వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేల్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి దుర్గేష్ గారి బర్త్డే అనమాట. అది సెలబ్రేట్ చేయడానికి అయితే బయటికి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో మలేషియాలో బ్లూ బర్డ్ కేఫ్ అని రెస్టారెంట్ ఉంది, అక్కడికైతే వచ్చేసాము అనమాట. యాక్చువల్గా ఈ హోటల్ వచ్చేసి హోటల్ ఒలింపిక్ మలేషియా అనే హోటల్లోనే పార్ట్ ఆఫ్ ద హోటల్ అనమాట. కింద ఇదేమో నార్మల్ రెసిడెన్స్ హోటల్, దాని కింద ఇట్లా కేఫ్ లాగా ఉంది సైడ్లో, కానీ చాలా బాగుందనమాట. చిన్నగా ఉన్న చాలా క్యూట్గా ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్కి ఇవన్నిటికీ కూడా వాళ్ళు ఏంటంటే కాంబోగా మంచి ఆఫర్స్ ఇవన్నీ ఇస్తున్నారు. చాలా బాగుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంది. సో అందుకైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో బాగుంది కదా అపీరెన్స్, బయట నుంచి చూడడానికి కూడా మనకి బాగుంది. ఇవి రామచిలక పంజరాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉందన్నమాట. సేమ్ ఆ ఎంట్రన్స్ అయితే డోర్. సో అక్కడ ఒక డాల్ ఉంది. దక్షి అయితే ఫస్ట్ ఆ డాల్ని చూస్తుంది. చిన్నపిల్లలకి ఎక్కడున్నా కూడా డాల్స్ నచ్చుతాయి కదా ఫస్ట్ ఆబ్వియస్గా. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఆ డాల్ పట్టుకుంటుంది అనమాట. సో దుర్గేష్ గారు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తున్నారు. పైనుంచి ఏదో క్రిస్టల్స్ లాంటివి హ్యాంగ్ చేసి ఆ పంజరం లావుగా పెట్టి మొత్తం అంతా ఫ్లోరల్తో కొంచెం డిజైన్ చేసి ఇంకా లైటింగ్స్ అవంతా పెట్టారు. కొంచెం బ్రైట్గా చాలా బాగుంది కదా. ఇదిగోండి బుల్లి డాల్ భలే ఉంది కదా, ట్రే పెట్టుకొని వెల్కమ్ వీ విల్ సర్వ్ యూ అన్నట్టుంది అనమాట. సో లోపల చూడండి అంతా కూడా మొత్తం అంతా గ్రీనరీగా ఎంత బాగుందో కదా. సో మొత్తం అంతా కూడా ఫారెస్ట్ గార్డెన్ అపీరెన్స్ ఉంటుంది కదా, ఆ టైప్లో అంతా పెట్టేశారనమాట. సో టేబుల్ బుక్ చేసుకున్నాం మేము. వచ్చే రోజు ముందు జస్ట్ కాల్ చేసి వాళ్ళకి వాట్సాప్ చేసాము. సో వాళ్ళు డీటెయిల్స్ అవంతా ఇచ్చేసారనమాట. ఫుడ్ కూడా ఏంటంటే మనం అక్కడికి వచ్చేటప్పుడు అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే రావడానికి ముందే వాళ్ళు మెనూ పంపించేస్తారు. అక్కడ మనం ఆర్డర్ చేసేసుకున్నా కూడా మనం రావడానికి ముందుగానే వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టేస్తారనమాట. సో హాట్గా వచ్చిన వెంటనే సర్వ్ చేసేలాగా. సో అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా చెప్పారనమాట. మేమేం చెప్పామంటే ఫస్ట్ అయితే కేక్ కటింగ్ చేసేసుకుంటాము రాగానే, ఇంకా నెక్స్ట్ అక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే తింటామని చెప్పేసాం అనమాట. సో ఓకే అని అన్నారు దానికి కూడా వాళ్ళు. సో ఇంకా లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడండి విల్ యూ మ్యారీ మీ అని చెప్పేసి ఒక బోర్డు ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది అది. సో ఇదిగోండి ఇలా ఉందనమాట. లోపలికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఏంటంటే దుర్గేష్ గారి బర్త్డే యాక్చువల్గా August 8th వచ్చిందనమాట. సో ఈ మంత్లోనే దక్షిత బర్త్డే అలాగే దుర్గేష్ గారి బర్త్డే ఇద్దరిది సేమ్ డే కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇద్దరికి 1 week డిఫరెన్సే. సో ఫస్ట్ August అయిపోయింది, తర్వాత 8th August వచ్చేసి వరలక్ష్మి వ్రతం వచ్చింది ఆ రోజే. అందుకని చెప్పేసి మేము ఇంకా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదనమాట. నేను ఇంకా ఫుల్ వ్రతం చేసుకుంటూ హడావిడిగా వాయినాలు ఇచ్చుకుంటూ ఇట్లా ఉన్నాను అనమాట. అందుకే సండే రోజు వచ్చేసాము. కేక్ అయితే వచ్చేసింది. ఫస్ట్ రాగానే కేక్ కట్ చేస్తున్నాం అని చెప్పాను కదా. సో కేక్ కూడా వచ్చేసింది. ఇలా అయితే హ్యాపీగా కేక్ అయితే కట్ చేసుకున్నారనమాట. చక్కగా కేక్ ఒక చిన్నపాటి కేక్, దానికేమో ఫైర్ స్టిక్, ఇంకా పక్కన ఆ బెలూను ఆ రోజెస్ ఉంది కదా, అలా ఇచ్చేసి టేబుల్ బుక్ చేసుకున్నారు. చాలా బాగా జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇద్దరి బర్త్డే అదే మంత్లో. సో ఆల్రెడీ దక్షి అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంది. ఆల్రెడీ వ్లాగ్ కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఈ వ్లాగ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూసి దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఇప్పుడైతే తప్పకుండా ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మలేషియాలో ఉండే వాళ్ళు ఎవరైనా బర్త్డే లాంటి ఈవెంట్స్ చేసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా బాగా వస్తుంది ఫొటోస్ వీడియోస్కి మెమరబుల్గా. సో ఫుడ్ కూడా బాగా నచ్చేసింది. ఫుడ్ చూస్తున్నాను కదా ఇక్కడ అయితే మేమైతే బ్లాక్ పెప్పర్ చికెన్, ఇలాగ దానికి కాంబినేషన్ సైడ్లో ఏమో కొన్ని ఫ్రైస్ ఇచ్చాడనమాట, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇంకొకటి ఏమో చికెన్ నూడిల్స్, ఎగ్ ఆమ్లెట్, ఇంకా వెజ్జీస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా కేక్ ఏమో మ్యాష్మెలో కేక్ ఇచ్చారు, క్రీమీగా బాగుంది అనమాట. లోపల ఇది బ్లాక్ బన్ కేక్ అనమాట, సూపర్గా ఉన్నింది, బ్రౌనీ లాగా. నెక్స్ట్ అయితే ఇంకా దానికి ఇక సూప్స్ కూడా వచ్చాయి, మష్రూమ్ సూపు, అలాగే చికెన్స్, టామియం సూపు, ఇంకేమో జ్యూసెస్ ఏమో అన్లిమిటెడ్ జ్యూసెస్ అనమాట. ఇవంతా కాంబోలో తీసుకున్నాం మేము. దానికి మీరు కూడా వాళ్ళు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ ప్రైస్ చెక్ చేయండి. కిడ్స్ మీల్ కూడా సపరేట్గా ఉంది. దానికేమో దక్షికేమో ఫ్రెంచ్ ఫ్రైస్, నగెట్స్, ఇంకేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా ఇచ్చారనమాట. సో ఇంకా దక్షి అదే తింటా ఉంది ఇక్కడ. ఇంకా మేమేమో ఫుల్ తినేసాము. ఫుడ్ ఆర్డర్ వచ్చింది వెంటనే టకటక తినేసాము. మా దక్షి అయితే గంటలు తింటుంది ఇంకా. సో ఇంక ఎంతసేపు ఆ జ్యూస్ మీద పడింది. ఎంతసేపు అన్లిమిటెడ్ జ్యూస్ అంటే వెళ్ళడం జ్యూస్ తీసుకురావడం అనమాట. ఫుడ్ తినవే బాబు, ముందు జ్యూస్ మళ్ళీ పొట్టంతా నింపేస్తున్నావు, పీపాలు తాగేస్తున్నావు అంటే నాకు ఇదే నచ్చింది మమ్మీ, ఇదే తాగుతాను అంటుంది. సో ఆ రోజు దుర్గేష్ బర్త్డేతో పాటు ఏంటంటే చాలామంది బర్త్డేస్ ఉన్నాయి. ఇంకా కంటిన్యూస్ అలా 1 by 1 అందరికీ కూడా అలాగే థీమ్ అనమాట. ఇంకా కూడా మన చాయిస్, ఇంకా బొకేస్, ఇంకా ఏమైనా యాడ్ ఆన్ చేయాలి అనుకుంటే కూడా ఆ ఈవెంట్స్కి యాడ్ ఆన్ చేసుకోవచ్చు.
అన్నీ కూడా వాళ్ళకి ఇట్లాగా ప్రతిదీ కూడా ఒక ఫార్మేట్ ఉంది. సో మేమైతే ఇలాగ ఫుడ్ ప్లస్ కేక్ ఇట్లాగ ఫైర్ స్టిక్ బెలూన్ ఇలా ఆర్డర్ చేసుకున్నాము. సో ఇదంతా కాంబో లాగా. సో ఒకరి బర్త్డే తర్వాత ఒకరి బర్త్డే అలా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సాంగ్స్ ప్లే చేస్తుంటే దక్షి వాళ్ళందరూ చూసి అమ్మో ఇంతమంది బర్త్డేసా ఒకటే రోజు అని అంటుంది. చుట్టూ కూడా ఈ గ్రీనరీ వల్ల చాలా బాగుందండి గార్డెన్ థీమ్లో. సో మేము అదిగోండి మొత్తం అన్ని ప్లేట్స్ కంప్లీట్ అయిపోయాయి చూడండి. ఇంకా ఇది బుగ్గలోని పెట్టుకుంది. సో ఒక్కొక్క చూడండి అదోండి కిడ్స్ మీల్ ఇంకా అక్కడే ఉందన్నమాట. తింటూ మధ్యలో లేయడం, ఎవరో ఒకరు బర్త్డేకి అలాగా సెలబ్రేట్ చేయడానికి ఒక మ్యూజిక్ వేయడం ఆలస్యం. ఇంక ఇవి రెడీ అయిపోద్ది అనమాట ఆ బెలూన్ తీసుకొని డ్యాన్స్ చేయడానికి. ఇక క్లాప్స్ అవన్నీ కొట్టుకుంటే ఎంజాయ్ చేస్తుంది. అదిగోండి ఇక్కడ ఒక బాబు వెనకలది బర్త్డే ఉంటే ఆ బాబు చేస్తున్నారు అనమాట. ఇంక అందరు క్లాప్స్ కొడుతున్నారు. దక్షి కూడా ఫుల్ ఆన్లో ఉంటుంది అనమాట. ఇలాగా తన బర్త్డే ఎంజాయ్ చేయడం ఏమో కానీ అవతల వాళ్ళని కూడా స్మైల్ తెప్పించేస్తుంది దాని డ్యాన్సులతో అన్నిటితో కూడా. ఇది కూడా వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తుంటే ఇది కూడా ఫుల్ డ్యాన్స్ వేసుకుంటూ ఉంది. సో టేబులింగ్ అంతా కూడా పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట. ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఎక్కడ చూసినా కూడా. చిన్న యాంటిక్ పీసెస్ లాగా ఈ గార్డెన్ ఇవన్నీ పెట్టడం ద్వారా బ్యూటిఫుల్గా ఉంది. చిన్న కేఫ్ అయినా కూడా. మార్నింగ్ మేము ఈవినింగ్ వచ్చామన్నమాట ఇది డిన్నర్కి. సో ఎర్లీ డిన్నర్ లాగా వచ్చేసాము 7:30కి. ఎందుకంటే కేక్ కట్ చేసేసి తర్వాత వెంటనే డిన్నర్ అవన్నీ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా డిన్నర్ అంతా ఫినిష్ అయిపోయింది. బయటికి వచ్చాము. రెస్టారెంట్ బయట ఏంటంటే ఇట్లాగా ఎంట్రన్స్ దగ్గర సైడ్లోనే ఇలాగా మళ్ళీ పక్కన ఇలా అంతా పెట్టేస్తున్నారు. ఇదిగోండి ఐరన్ మ్యాన్ లాగా ఒక స్టాచ్యూ పెట్టున్నారు. దాని పక్కన ఒక పంజరం లాగా ఉంది. ఇంకొకటి వేస్ లాగా పెట్టేసి లండన్ బ్రిడ్జ్ అని ఇంకా అలా ఉంది. ఇంకా పోస్ట్ ఆఫీసు, దాని పక్కన టెలిఫోన్ బూత్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఫన్నీగా ఇవన్నీ కూడా దక్షి అక్కడ అంతా వెళ్ళి కూడా ఆడుకుంటుంది. ఇదిగోండి ఐరన్ మ్యాన్ ఎలా పోజ్ పెట్టాడో అలా పెడుతుంది అనమాట. ఐరన్ మ్యాన్ రెడ్ కలర్ డ్రెస్ వేస్తే పిల్లలకి ఫస్ట్ గుర్తొచ్చేసేది స్పైడర్ మ్యాన్ అనమాట. స్పైడర్ మ్యాన్ డ్రెస్ స్పైడర్ మ్యాన్ అంటుంది. కానీ బాగా చూసి మళ్ళీ ఐరన్ మ్యాన్ మమ్మీ స్పైడర్ మ్యాన్ అంటే మెష్లా ఉండాలి కదా, అది లేదు. ఇక్కడ ఐరన్ మ్యాన్ అంటే స్ట్రాంగ్ మ్యాన్ అని చెప్పేసి దాని తగ్గట్టు పోజులు ఇస్తుంది. ఇక్కడైతే ఇది ఓపెన్ చేసుకొని ఇట్లా పంజరం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. మన రెస్టారెంట్కి డోర్ ఎంట్రన్స్ కూడా సేమ్ పంజరం కదా, సేమ్ అలాగే ఇక్కడ సైడ్లో ఇలా పెట్టారనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఇదిగోండి వేస్ ఇవన్నీ కూడా పెట్టారు. పక్కన పాతకాలం టెలిఫోను ఇవన్నీ కూడా పెట్టారనమాట. చాలా బాగుంది. ఫుడ్ ఆ రోజంతా కూడా బాగా ఎంజాయ్ చేసాం మేము. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరైతే ఒక లైక్ చేయండి. సో దట్ ఇంకొంతమందికి అయితే మా వీడియోస్ అయితే సజెస్ట్ అవుతాయి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో మలేషియన్ వీడియోస్ దక్షిత వ్లాగ్స్లో చూసేయచ్చు. మొత్తానికి ఫుడ్ అంతా కూడా ఎంజాయ్ చేసేసామండి. ఫుడ్ అంతా తినేసాక బయటకు అయితే వచ్చేసాము. ఇంకా అయితే క్యాబ్ బుక్ చేసుకోవడానికి కూర్చున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా సర్కిల్స్గా ఇట్లా వేస్తున్నాను అనమాట. బ్లూ బర్డ్ కేఫ్ అని, అదే కేఫ్ బ్రిస్టో ప్లస్ రెస్టారెంట్ అని చెప్పేసి వీళ్ళైతే ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తారట. సో 1 year బర్త్డే సెలబ్రేషన్స్కి కిడ్స్కి ఈవెంట్స్ ఒక 50 members 30 members దాన్ని బట్టి. సో ఇక్కడైతే బయట లాంజ్ ఉంది. ఇంకా కూర్చొని అక్కడ వెయిట్ చేస్తే క్యాబ్ బుకింగ్ చేస్తే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా మీద చేసుకోబోయే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. బాయ్. Like, share, subscribe. That's the killer is.